హల్లెలూయా. ఏదైనా వాక్యము యోమ్ దెబిరీం ఆది కాండము 15వ అధ్యాయము 5వ వచనం. ఈ దినము అనగా 4వ తారీఖు 5వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు మాట్లాడుతున్న చక్కటి మాట అక్కడ ఉంది. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పాను. అబ్రహాము సంతానము 2 రకాలు. ఒకటి ఇసుక రేణువు, రెండోది ఆకాశ నక్షత్రం. ఇసుక రేణువు అంటే అణిగిపోయేది, త్రొక్కింపబడేది. ఎవరు పడితే వాళ్ళు దాని మీద అడుగేసి తొక్కేయవచ్చు. వాళ్ళు అలాగా ఎవరో ఒకరి కింద ఏదో ఒక అధికారం కింద నలిగిపోతూనే ఉంటారు. రెండవ ఆశీర్వాదం ఏంటంటే ఆకాశ నక్షత్రం. వాళ్ళు ప్రకాశిస్తారు. వాళ్ళ వైపు చూడడం తప్ప మనుషులు ఏమీ చేయలేరు. వాళ్లకు మనుషులకి అస్సలు సంబంధం ఉండదు. మనుషుల యొక్క ఎటువంటి పద్ధతులు వారి మీద ప్రభావము చూపించలేవు. ఈరోజు నీ జీవితం ఎలా ఉంది? నేను రక్షణ తీసుకున్నానండి, నేను అబ్రహాము కుమారుడను, నేను ఇలాగా అలాగని చెప్తా ఉన్నాం. అయితే నీ మీద మనుషుల అధికారం ఉంటుందా? మనుషులు ఏం చెప్తే అదే జరుగుతుందా? అసలు మేము ఎప్పుడో దీవించబడిపోవాలంటే అసలు మా జీవితాలు ఇలాగని చాలామంది చెప్తారు. ఎవరో ఆపితే ఆగిపోయేది దేవుని శక్తి కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మనుషుల శక్తి అనుకోండి ఆగిపోతుంది. దేవుని శక్తిని ఎవరు ఆపలేరు. అది అసాధ్యము. నీవు నీ శక్తితో నడిపించబడుతూ ఉంటే అందరూ ఆపేస్తారు. ప్రణాళికలు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి, ఆలోచన విధానం మారిపోతుంటుంది. అదే నీవు దేవుని శక్తి చేత నడిపించబడితే నక్షత్రం వలె ఉంటావు. ఇంకా నువ్వు ఎవ్వరి మాట వినవు. దేవుని వెలుగే నిన్ను నడిపిస్తూ ఉంటుంది. మనుష్యులను బట్టి నీవు మాట్లాడవు. వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది కదా. ఆ వెలుగు ఏం చెప్తే అది నువ్వు చేస్తూ ఉంటావు. నక్షత్రము అంటే దేవుని చేత నడిపించబడేది అని అర్థం. నీవు దేవుణ్ణి నమ్ముకున్నావు అంటే అర్థం ఏంటంటే దేవుని చేత నడిపించబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.